హాయ్ అందరికీ! ఈ డిజైన్ చూసిర్రు కదా, రౌండ్ నెక్లోనే ఏదైనా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, ఎట్ ద టైం కొంచెం ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది. ట్రెండీ మోడల్ లుక్ ఉంటుంది. లోపల బయట కూడా మొత్తం అంతా నీట్ ఫినిషింగ్తోని ఎట్లా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే నార్మల్గా బ్లౌజ్ని ఎట్లా కటింగ్ చేసుకుంటామో బ్యాక్ పార్ట్ని అట్లా కటింగ్ చేసుకొని కింద డీప్ చూసుకోండి. మీ డీప్ ఎంత అయితే ఉందో అంతకు మార్కింగ్ చేసుకొని దానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత నెక్ అండ్ షోల్డర్ని మార్కింగ్ చేసుకోండి. నేను ఇక్కడ బ్యాక్ ఓపెన్కి ఈ డిజైన్ అయితే ట్రై చేస్తున్నా. మీరు బ్యాక్ క్లోజ్ పార్ట్ ఉన్నా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కింద స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ డిజైన్కి ఎక్కువ డీప్ ఉంటే డిజైన్ లుక్ చాలా బాగుంటుంది. పైన 2.5 ఇంచులు తీసుకున్నా నెక్ కోసం, కింద వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నా. దగ్గర 1.5 ఇంచులు ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకున్నా. మీకు ఇంకా డీప్ కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎంతైతే వచ్చిందో అంత కొలుచుకొని దానికి సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడ ఇట్లా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను పైనుంచి మళ్ళీ హాఫ్లోకి కొలుచుకొని ఆ మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు లోపల సైడ్కి మార్కింగ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఆ తర్వాత షేప్ని మీరు ఫ్రీ హ్యాండ్తో తిప్పేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఏ కర్వ్ స్కేల్ లేకుండా ఈజీగా అయిపోద్ది. ఇట్లా మిడిల్ మార్కింగ్లోకి కలిపేసుకున్న తర్వాత ఆ సైడ్ నుంచి ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఇట్లా దింపేసుకోవడమే, ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయితే 1కి 2 సార్లు ట్రై చేయండి, సింపుల్గా వచ్చేస్తుంది. ఇట్లా ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇట్లా ఆర్మ్ రౌండ్లోకి కలిపేసుకుంటే అయిపోద్ది. ఇంతే. ఇప్పుడు నెక్ డీప్ కోసం 1 ఇంచ్ అవతల సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ డీప్ కావాలనుకుంటే 1.5 1.5 వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద పైన స్ట్రైట్గా ఇట్లా లైన్ డ్రా చేసుకోండి. నేను ఇక్కడ కింద ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోలేను, అందాదాకి ఇట్లా డ్రా చేసేసుకున్నా. మీరు కావాలంటే కింద పైన కొలుచుకొని కూడా మార్కింగ్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ బాక్స్ షేప్ వచ్చేసింది కదా, అందులో మీరు రౌండ్ నెక్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా రౌండ్ స్కేల్ని యూజ్ చేసి కూడా డ్రా చేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు మనకు నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే డ్రా చేసుకోవడం. వీడియోలో చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకోండి. మీరు పైన పార్ట్ వరకు కట్ చేసుకోని అవసరం లేదు. మనకి ఇక్కడ పార్ట్ షేప్ సింబల్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఆ విధంగా అయితే కటింగ్ చేసేసుకోండి వీడియోలో చూపించినట్టు. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నా కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనకు పైన ఈ షేప్ రావాలి కాబట్టి వేరొక పీస్ తీసేసుకోండి, సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్. దానిపైన మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా ట్యాప్ చేసుకుంటే కింద మార్కింగ్ అనేది పడిపోతుంది. ఆర్మ్ రౌండ్ సైడ్ పైన నెక్ అండ్ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చిన్న చిన్న పాయింట్స్ కూడా క్లియర్గా అర్థమవుతాయి అండ్ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని మొత్తం అంతా కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇట్లా పైన పార్ట్ వరకు మీరు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటే సింపుల్గా అయిపోద్ది స్టిచ్చింగ్ అనేది. సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా కటింగ్ చేసేసుకొని 2 పార్ట్స్ని ఇట్లా ఎదురు పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు రెండు ఒకే సైడ్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్కి అయితే ఇట్లాంటి మిస్టేక్స్ చాలా జరుగుతాయి. సో ఇట్లా మీరు మార్కింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఆ తర్వాత 1/2 ఇంచ్ విడ్త్తోని పోట్లీ బటన్స్ అయితే డిజైన్ చేసుకుంటున్నా. మీరు కావాలి అంటే కొంచెం దగ్గరైనా డిజైన్ చేసుకోవచ్చు, కొంచెం దూరమైన డిజైన్ చేసుకోవచ్చు. మినిమం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అయితే మెయింటైన్ చేయండి, మీకు డిజైన్ లుక్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇట్లా చుట్టూ అంతా కూడా 1/2 ఇంచ్ విడ్త్తోని పోట్లీ బటన్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నా. ఆ తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా పోట్లీ బటన్స్ది, దాన్ని కూడా ఫ్యాబ్రిక్ ఎక్కడ కట్ అవ్వకుండా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. దానికోసం క్రాస్ పీస్తోని పైపింగ్ థ్రెడ్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ని ఈ పోట్లీ బటన్స్ పైననే పెట్టేసుకొని దాని పక్కనే అంటే థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ నార్మల్ ఫుట్నే యూజ్ చేస్తున్నా, మీరు కావాలి అనుకుంటే సింగిల్ ఫుట్ని కూడా యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీరు బ్యాక్ సైడ్ హ్యాండ్తోని నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లాగి పట్టుకోండి. ఇట్లా పట్టుకుంటే మీకు లోపల సైడ్ కూడా ముడతలు అనేది రాకుండా ఫ్లాట్గా నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా మీరు పోట్లీ బటన్స్ ఎక్కడి వరకు అయితే
స్టిచ్చింగ్ చేసుకున్నారో అక్కడ వరకు పైపింగ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా డిజైన్ రెడీ అయిపోద్ది. అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను ఇక్కడ రైట్ సైడే వేసుకుంటున్నా, ఎందుకంటే నాకు క్లాత్ కొంచెం పల్చగా ఉంది కాబట్టి ఈజీగా కనిపిస్తుంది కాబట్టి రైట్ సైడ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. మీకు అట్లా కనిపించకపోతే రాంగ్ సైడ్ నుంచి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్టిచ్ని పై వరకు ఒక 1/2 ఇంచ్ విడ్త్‌తోని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాక మీకు పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఇక్కడ తెలుస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కట్ చేసేసుకోండి. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కటింగ్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని రివర్స్ చేసుకోవడమే. రివర్స్ చేసుకున్నాక మనకైతే ఇట్లా ఉంటుంది. ఇట్లా రివర్స్ చేసుకునేటప్పుడు మీరు ఏదైనా స్కూల్ డ్రైవర్ని కానీ దాన్ని యూజ్ చేసి రివర్స్ చేసుకోండి. కార్నర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ తర్వాత పైపింగ్ పక్కనే స్టిచ్ పడేటట్టు ఒక స్టిచ్ అయితే చేసుకోండి. డిజైన్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే చేసుకోండి చివరిన. సేమ్ అదే స్టిచ్ పైన కూడా చేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా మనం నార్మల్గా, అట్లా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కూడా కటింగ్ చేసేసుకోండి. తర్వాత మనం పైన పార్ట్ కోసం ఇట్లా చిన్న పీసెస్ తీసుకున్నాం కదా, వీటిని కూడా కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయో లేవో ఇట్లా రాంగ్ సైడ్ ఒక సైడ్ అని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ థ్రెడ్ని పెట్టేసుకొని పైపింగ్ థ్రెడ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఇట్లా వీడియోలో చూపించినట్టు కొంచెం లాగుతూ స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ పైపింగ్ని కూడా క్రాస్ కటింగ్ పైపింగే తీసుకోండి. స్ట్రైట్ కటింగ్ అయితే అంత పర్ఫెక్ట్గా రాదు. ఇట్లా మీకు డిజైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని మళ్ళీ పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూసిల్లు కదా, ఇక్కడ నేను బ్యాక్ సైడ్ లాగుతూ కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకొని చిన్నగా టక్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇట్లా రివర్స్ చేసేసుకుంటే మీకు పైపింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. దానిపైనే మళ్ళీ పక్క నుంచి ఒక స్టిచ్ అనేది చేసుకోండి, టాప్ స్టిచ్ లాగా. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కావాలి అంటే ఒకసారి ఐరన్ చేసుకోండి, ఇంకా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా డిజైన్ చేసుకోండి. చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. అంతే, సింపుల్గా స్టిచ్చింగ్ అయిపోయింది కదా. సేమ్ ఇదే విధంగా నేను 2 పార్ట్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకొని పెట్టుకున్నా. ముందు స్టిచ్చింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ నెక్ డిజైన్ కరెక్ట్గా వస్తుందో లేదో అని చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఎట్లా సెట్ అవుతుందో అట్లా పెట్టేసుకోండి. పైన షోల్డర్ కుట్టు కరెక్ట్గా ఉండాలి. అట్లనే ఇటు ఆర్మ్ రౌండ్ సైడ్ కూడా మీకు పర్ఫెక్ట్గా సరిపోవాలి. మీకు అట్లా ఎక్కడైతే సరిపోతుందో అక్కడ సెట్ చేసేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. ఇట్లా పిన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా డిజైన్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. చూసిల్లు కదా, ఇట్లా కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇక్కడ 2 పార్ట్స్ కలిసిన దగ్గర ఒక రఫ్ ఇచ్చేసుకోండి. మళ్ళీ రివర్స్ సైడ్కి తిప్పేసుకొని ముందు బ్యాక్ పార్ట్ ఎట్లా అయితే ఉందో అట్లా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా కటింగ్ చేసేసుకుంటే మీకు డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా సింపుల్గా మీరు ఇలాంటి మోడల్స్ని ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.